హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా అయిపోయే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి, హెల్త్కి కూడా మంచిది, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా బెండకాయలు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగి బాగా తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నైట్ అంతా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. ఇలా చేస్తే మనకు తొందరగా ఫ్రై అవుతుంది, జిగురు కూడా రాకుండా ఉంటుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా చేసి పెట్టుకున్న ఈ బెండకాయల్ని ఇలా మూకుల్లో నూనె వేడి చేసుకున్నాను కదా, ఇందులో కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగినాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నీ కలుపుతూ ఒకేలాగా వేయించుకోవాలి. కొంచెం మెత్తగా తినాలనుకునే వాళ్ళకు ఇంకో కొంచెం మెత్తగా తీసుకోవాలి. పెద్దవాళ్ళు కానీ ఇంత కడకడలాడుతూ ఉంటే తినలేరు కదా, వాళ్ళు కొంచెం ముందు తీసుకోవాలి. ఒక 5 minutes ముందు తీసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి. ఫ్రైగా అవ్వాలి, మెత్తగా ఉండాలి, అలా తీసుకోవాలి. మనకు చివరిగా కొంచెం వేగే ముందు ఇందులోనే మనం శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసుకోవాలి. ఇలా బెండకాయలతో పాటు కరివేపాకు కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం ముందుగా తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం వేయించి తీసుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు కారం కలిపింది నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఎవరు తినే ఉప్పు కారం దానికి తగినట్టు వాళ్ళు వేసుకోవాలి. ఒక 30 వరకు కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. చాలా బాగుంటుంది వెల్లుల్లితో టేస్ట్. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఎంత వెల్లుల్లి వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఇందులో కాజు వేయించి వేసుకుంటారు, పల్లీలు వేసి వేయించుకుంటారు, కొబ్బరి పొడి పైన వేసుకుంటారు. మన ఇష్టం, రకరకాలుగా చేసుకోవచ్చు. మామూలుగా బెండకాయ ఫ్రై ఇలా చేయాలి. దీంట్లో మనం ఏవి యాడ్ చేసుకోవాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటారు. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఇలాగే చేసేది. కొన్ని అప్పటి రుచులు కూడా మనం మిస్ కావద్దు కదా, నేను అందుకే అలాగే చేస్తున్నాను. ఇలా చేసేసి హార్లిక్స్ బాటిల్స్లో పోసి పెట్టేది మా అమ్మ. అప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. అదే గుర్తుకొచ్చింది, అలాగే చూపించాలని అలా చూపిస్తున్నాను. మీకు ఏ విధంగా పైన ఏ మసాలాలు వేసుకోవాలనుకున్నా, ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు. ఇలా చూడండి, కరకరలాడుతుంది. ఇలా చేసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అలా తినలేరు అనేవాళ్ళు కొంచెం మెత్తగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక వారం 10 రోజులైనా అసలు పాడవది. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. సాంబార్తో సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ఈ బెండకాయ ఫ్రై నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ ఫ్రై రెడీ.